రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. మహాత్మా గాంధీ అంబేద్కర్ గార్ల స్ఫూర్తి ఆశయాలతోనే ఎస్సీల వర్గీకరణ ఉద్యమం. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ చౌక్ వద్ద బాపూజీ మహాత్మా గాంధీ 155వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా ఎంఆర్పీఎస్ వైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, ఆర్య వైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్ అధ్యక్షులు కొలిపాక శంకర్, ప్రధాన కార్యదర్శి తాటిపెల్లి ఆదిత్య, వాసవి క్లబ్ మెంబర్స్ గంధం శ్రీనివాస్, గుండా ప్రమోద్, ఎక్కిరాల శ్రీనివాస్, ఎక్కిరాల శంకర్, కొలిపాక వేణుగోపాల్, సిలివేరు వెంకన్న, ఓ గుండా సంతోష్, పత్తి శ్యామ్, కొలిపాక రవీందర్, గుండా గణేష్, రావుల శంకర్, చర్ల ప్రకాష్, రావుల వెంకటేశ్వర్లు, రావుల మురళీధర్, రావుల వినేష్ తదితరులు అందరూ ఓ జాతిపిత మహాత్మా గాంధీ గారికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఇట్టి జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2 తేదీన పోరుబందులో జన్మించాడు. తండ్రి కరుణాకర్ గాంధీ, తల్లి పుత్రిబాయి గాంధీ. గార్ల ముద్దుల తనయుడు జాతిపిత మహాత్మా గాంధీ బొంబాయిలోని సమ్మర్ స్కూల్లో విద్యాభ్యాసం చేసినాడు. 1888లో ఇంగ్లాండుకు వెళ్లి లాయర్గా చదువుకున్నాడు. సాంఘిక న్యాయ సంస్కృతిని అభ్యసించాడు. 1889లో ప్రవాస భారతీయుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప మహాత్మా గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహమే మార్గమని పోరాడి దేశంలోని కోట్లాది మంది భారతీయుల స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ అహింసవాది అయిన సత్యమే విజయానికి మార్గమని, ఎలాంటి హింసకు తావు లేకుండా సత్యాగ్రహం మార్గాన్ని ఎన్నుకుని పరదేశీయులైన బ్రిటిష్ వారితో ధర్మ మార్గంలో పోరాటాలు చేసి పరదేశీయుల చేతిలో బందీగా ఉన్న మన భారతదేశానికి 1847 ఆగస్టు 15వ తేదీ ఈనాడు మన భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహానాయకుడు మన జాతిపిత మహాత్మా గాంధీ. భారతదేశ స్వాతంత్ర సాధన కోసం క్విట్ ఇండియా అంటి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోన ఎంతమంది ఏమన్నా అవహేళన చేసినా దేశంలోని అన్ని మతాల కోసం, అన్ని కులాల కోసం, అన్ని వర్గాల కోసం కుల మతాలకతీతంగా పోరాటాలు చేసి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టిన గొప్ప మానవతావాది మన జాతిపిత మహాత్మా గాంధీ. మిత్రులారా, అన్ని వర్గాల ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, కుల ప్రజాసంఘాల నాయకులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి. ఎంఆర్పీఎస్ ఉద్యమం మహనీయులైన మహాత్మా గాంధీ, భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గార్ల స్ఫూర్తితో ఆ ఇద్దరు మహనీయుని ఆదర్శంగా వారి ఆశయాలకు అనుగుణంగా మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు ఆటుపోట్లు, అవమానాలు లెక్క చేయకుండా ఎస్సీ 58 కులాల కోసం రిజర్వేషన్ పొలాలు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ జరగాలని పలు రకాల పోరాటాలు చేస్తే ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ న్యాయమైనదని 7 న్యాయమూర్తుల ధర్మసానం తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సాధన మహనీయులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్, బాబాసాహెబ్ గార్ల స్ఫూర్తి, వారి ఆశయాల పోరాటమే ఎంఆర్పీఎస్ ఉద్యమం. కానీ కొంతమంది అవకాశవాదులు దళితుల ఐక్యత పేరుతో ఎస్సీ ఎస్టీల వర్గీకరణను వ్యతిరేకిస్తూ అంబేద్కర్, మహాత్మా గాంధీ వ్యతిరేకులుగా మారుతున్నారు. ఎస్సీ ఎస్టీల వర్గీకరణ పేరుతో అడ్డంకులు కల్పిస్తూ ఎస్సీ ఎస్టీల వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. వీరు ఏ మానీయుల స్ఫూర్తితో, ఆశయాలతో వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారో సమాజానికి చెప్పవలసి వస్తుంది. జై మహాత్మా గాంధీ అని నినాదం తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహ ప్రాంగణం వద్ద మరి ఆయనకు ఘన నివాళులు 155వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి వైశ్య సంఘము, ఈ రకంగా ఎంఆర్పీఎస్ అందరం కూడా కలిసి కుల మతాలకు అతీతంగా అందరం కూడా మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించి మరి జోహార్లు అర్పించడం జరిగింది. ఏదైతే దేశానికి స్వాతంత్రం రావటానికి అష్ట కష్టాలు పడి, అవమానాలు పడి మరి మహాత్మా గాంధీ గారు మరి తన ప్రాణాలను త్యజించి మరి ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చినటువంటి గొప్ప నాయకుడు, మహాత్మా గాంధీని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే గాంధీజీకి మనమిచ్చే నిజమైన నివాళి. సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్ పట్టణంలోని గాంధీ పార్కులో ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్ శ్రీ రాచకొండ గిరీష్ గారు గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీకి నిజమైన నివాళి మనం అర్పించాలనుకుంటే మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం సరైనది కాదని, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరే కొనసాగించాలని, కొత్తగా ఏర్పడే స్కిల్ యూనివర్సిటీ తదితర యూనివర్సిటీలలో ఒక యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టవచ్చని ప్రభుత్వానికి సూచించారు. త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి ఈ విషయానికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భాజపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, జిల్లా కోశాధికారి అరుణ్ లోయ, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రచారి, పట్టణ అధ్యక్షులు సిందం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి, ఈర్ల విశ్వేశ్వర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, అశోక్ ఆర్య, దోతుల శ్రీనివాస్, బూరం రాజు, అశోక్, రమేష్, సంతోష్ ఠాకూర్, రాణి, అర్జున్, అనిల్, సౌరభ్ దాత్రక్ తదితరులు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించిన గుల్లపల్లి ఆనంద్ ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ కాగజ్నగర్లోని గాంధీ చౌక్లో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు మాజీ అధ్యక్షులు సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ గుల్లపల్లి ఆనంద్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారు చూపిన అహింస, శాంతి, సన్మార్గంలో ఆయన చూపిన బాటలో బాపూజీని ఆదర్శంగా తీసుకుని అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చల్లూరి శంకర్, యలమంచిలి శ్రీనివాస్, వాసు, మక్బూల్, గులాబ్ రావు, సురేందర్, ఎడ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ సర్ సిల్క్ కాలనీ రామ్ మందిర్ దేవాలయం వద్ద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతుల ఆటపాటలతో సర్ సిల్క్ కాలనీలో సందడి నెలకొంది. చిన్న పెద్ద అందంగా, సాంప్రదాయంగా ముస్తాబై తీరక పూలతో అలంకరించిన బతుకమ్మలను తెచ్చి ఒకచోట చేర్చారు. వాటి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఆడిపాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. మొదటి రోజు కాగజ్ నగర్లో పండుగ వాతావరణం కనిపించింది. మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి కాగజ్ నగర్ మున్సిపాలిటీ వారు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.